ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న ద బ్యూటిఫుల్ ప్లేస్ అరకులో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన అరకు బ్రిడ్జ్ అయితే మనం చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనకి వెళ్తే ఈ వ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన అరకులో ద బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది కదా. మన అరకులో లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదే. రైల్వే బ్రిడ్జ్, వాటర్ బ్రిడ్జ్ అండ్ లాంగెస్ట్ ఫ్లైఓవర్ లా కనిపిస్తూ ఉంటుంది మనకి కనిది బ్రిడ్జ్. సో మనం ఈ వీడియోలో ఆ బ్రిడ్జ్ ని చూడబోతున్నాం. అలానే బ్రిడ్జ్ కి ఫ్లైఓవర్ కి ఉన్న డిఫరెన్స్ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంకా మనం చాలా బ్యూటిఫుల్ గా అరకు అందాలను కూడా చూడబోతున్నాం. మరి చూడటానికి వెళ్దామా? చలో. ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన అరకు. అరకులో ఈ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుందంటే, ఇది మనం చూస్తున్నట్టయితే రెడ్ కలర్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి అరకు బైపాస్. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్తే బైపాస్ లోని రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది, కొంచెం పెండింగ్ అయితే ఉంది. అది కూడా కంప్లీట్ అయిందంటే ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదిగోండి, ఈ ప్లేస్లో స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్ అయితే. ఇక్కడ నుంచి అలా మనకి ఒక వాటర్ బ్రిడ్జ్ వస్తుంది, తర్వాత ఒక రైల్వే లైన్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ రెండు దాటుకొని మళ్ళీ ఈ బైపాస్ని ఎండ్ చేసుకొని మన పాత అరకు రోడ్లో కలుస్తుంది. ఇప్పుడు మనమైతే ఈ బ్రిడ్జ్ని బ్యూటిఫుల్గా చూడబోతున్నాం. అలానే అరకు యొక్క అందాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో. ఫ్రెండ్స్, మనమైతే మ్యాప్ లో చూసాం మనం ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తాం, ఈ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అనేది. సో ఇప్పుడు మనమైతే క్లియర్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఈ విజువల్స్ అన్ని కూడా చూడబోతున్నాం అనమాట. మరి చూద్దామా? చలో. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారు ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓ రహస్యమైన అందం, ఓ దృశ్యం మనస్సును మంత్రముగ్ధులను చేసేంత అందమైనది, అదే మన అరకు బ్రిడ్జ్. ఈరోజు అరకు లోయలో పచ్చని ప్రకృతి నడుములో నిలిచిన ఈ అద్భుతమైన వంతెన గురించి మనం తెలుసుకుందాం. అరకు అంటే మనందరికీ తెలిసినట్లుగా పచ్చని లోయలు, మబ్బుల ముసురులోంచి వచ్చే చల్లని గాలి, కాఫీ తోటల సువాసన, పక్షుల గానాలు, ఈ అలవోక వాతావరణంలో ఒక వంతెన ప్రేమ కథల నిలబడి ఉంటుంది. ఇదే మన అరకు బ్రిడ్జ్. ఈ వంతెన మీద నిలబడితే మీ ఎదుట కనిపించే మేఘాలు, అడవుల్లో పాకే గాలి చప్పుడు, దిగువగా పారే చక్కని నీరు, ఇవన్నీ ఒక్క క్షణం మిమ్మల్ని మీ ప్రపంచం నుంచి వేరే వైపు వెళ్ళిపోయిన ఫీలింగ్ ఇవ్వగలదు. అరకు బ్రిడ్జ్ అందం ఏమిటంటే, ఇది కేవలం రోడ్డు మీద ఉన్న వంతెన కాదు. ఇది తూర్పు ఘాట్లలో ప్రకృతిని తాకే వంతెన. వంతెన మీద నిలబడి చూస్తే ఒకవైపు పచ్చని పర్వతాలు, మరోవైపు మబ్బులతో నిండిన మిడత పొగలు, కిందగా మెల్లగా ప్రవహించే లోయలు, దారి పొడవున చల్లని గాలి వీచే రోడ్డు, ఈ అన్నీ కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ లా కనిపిస్తాయి. ప్రత్యేకంగా వర్షాకాలంలో లేదా శీతాకాలంలో ఈ వంతెన పైకెక్కి అక్కడ నించుని చూస్తే మేఘాలు మీ చుట్టూ తిరుగుతాయి. ఒక ఫోటో తీసుకున్నారంటే అది మీకు ఎంతగానో మెమరబుల్ గా ఉంటుంది. ఒక వీడియో తీయాలంటే మీకు సినిమా లాంటి షాట్లు వస్తాయి. అరకు వెళ్లే ప్రతి ట్రావెలర్ కి ఈ వంతెన ఒక మస్ట్ విజిట్ స్పాట్ గా ఉంటుంది. చాలా మంది ఈ బ్రిడ్జ్ మీద కార్ నిలిపి సెల్ఫీలు, డ్రోన్ షాట్లు, నేచర్ క్లిప్లు తీసుకుంటూ ఉంటారు. వంతెన పైనుండి లోయను చూస్తే అది నిజంగా ఆత్మకు ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ కనిపించే అడవి మార్గాలు, చెట్ల నీళ్లు, పక్షుల ధ్వనులు, ఒక్కసారిగా ఈ బ్రిడ్జ్ మీదకు వెళ్ళిన పర్యాటకుడు తిరిగి వెళ్ళాలంటే అతనికి ఏదోలా ఉంటుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది. సినిమా షూటింగ్ కు ఎందుకు అరకులోకి వస్తారో మీకు తెలుసా? ఎందుకంటే ఈ వంతెన వెనుక ఉన్న పర్వతం సౌందర్యం ఎక్కడా కనిపించదు. మీరు డ్రోన్తో లేదా మొబైల్తో వీడియో తీసిన వంతెన, లోయ, అడవులు, మబ్బులు ఇలా కలవడంలో ప్రతి ఫ్రేమ్ నేచర్ పోర్ట్రేట్ లా కనబడుతుంది. ఈ వంతెన మీదుగా సాయంత్రం సమయంలో వెళ్తే సూర్యాస్తమయం కాంతి మొత్తం లోయపై పడి బంగారు రంగులో మెరిసే దృశ్యం కనబడుతుంది. ఆ క్షణాన్ని మాటల్లో చెప్పలేం. మీకు కనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందో. మనం చూస్తున్న మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో చూస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం కదా, మనకైతే ఒక బ్రిడ్జ్ కనబడుతుంది అండ్ రైలు వెళ్తున్నట్టు కనబడుతుంది. ఈ లెఫ్ట్ లో చూస్తే మనకి అరకులో ఉన్న ద బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది అరకు బ్రిడ్జ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది, కానీ చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి.
అది కూడా కంప్లీట్ అయిందంటే ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చాలా మంది ఫోటోలు తీసుకునేవారు, కానీ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఈ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేశారు. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ విజువల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు లోయలా ఉంటుంది, ఇంకోవైపు కొండలు ఉంటాయి. అండ్ మనం చుట్టూ చూస్తున్నట్లయితే కొండలు ఆకాశాన్ని తాకిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక వాటర్ బ్రిడ్జ్ ఉంటుంది, అలానే మనం చూస్తున్నట్లయితే ఒక రైల్వే బ్రిడ్జ్ కనబడుతుంది. అండ్ కంప్లీట్గా ఇది మనం దూరం నుంచి చూస్తే ఒక పెద్ద ఫ్లైఓవర్లా కనిపిస్తుంది. అది కూడా మీకు నేను రివర్స్లో వచ్చినప్పుడు చూపిస్తాను. మనకి బ్రిడ్జ్కి తర్వాత ఫ్లైఓవర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్లైఓవర్ అనేది 2 ట్రేసబుల్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఆ ఫ్లైఓవర్ లేకపోయినా మనం అలా వెళ్ళొచ్చు. కానీ బ్రిడ్జ్ అలా కాదు. బ్రిడ్జ్ అనేది 2 నాన్ ట్రేసబుల్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తుంది. అంటే మధ్యలో వాటర్ ఏమైనా అడ్డంగా వచ్చినా లేదా రైలులను అడ్డంగా వచ్చినా మనకి ఈ బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ కూడా అడ్డంగా వచ్చింది, అలాగే రైలులను కూడా అడ్డంగా వచ్చింది. అందుకే ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ కంప్లీట్గా మనకి ఒక ఫ్లైఓవర్లో కనిపించేలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది బైపాస్ ఎండింగ్. సో మనం బ్రిడ్జ్ ఎండింగ్ వస్తాం. ఇది మనకి అరకు బైపాస్లో వస్తుంది. ఇక్కడతో బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ వెనక్కి వెళ్తే మనకి ఈ బ్రిడ్జ్ యొక్క అందం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూసారా, ఒక కరువులా భలే ఉంది కదా బ్రిడ్జ్ అయితే. మీరు చూసుకోవచ్చు, మీకు చాలా క్లియర్గా ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అటువైపు వెళ్ళామంటే అటు నుంచి కూడా మనకి ఈ బ్రిడ్జ్ ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అది కూడా మనమైతే చూస్తాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇటువైపు కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది ఈ బ్రిడ్జ్లోని. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే ఈ బ్రిడ్జ్ని ఓపెన్ అయితే చేస్తారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆ రైల్వే లైన్ పైన మాత్రమే కొంచెం పెండింగ్ ఉంది వర్క్ అయితే. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అటువైపు మనకి అరకు వ్యాలీ కనిపిస్తుంది. చుట్టూ ఉన్న అందమైన పర్వత కొండలు మీకు కనిపిస్తాయి. అలానే ఆకాశంలో మబ్బులు. ఒకవేళ శీతాకాలంలో వచ్చామంటే చుట్టూ పొగమంచు కనిపించి చాలా అందంగా ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అరకు బైపాస్ అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు మనం ఈ అందమైన వంతెన పైన జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి మీలో ఎంతమంది ఈ వంతెన మీద జర్నీ చేయడానికి రెడీగా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూస్తున్నారా, మీకైతే ఈ వంతెన యొక్క అందం ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వంతెన యొక్క అందం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇలా మనం ఈ బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే సూపర్గా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అయితే. ఇంకా ఈ బ్రిడ్జ్ పైన ఆగి ఫోటోలు తీసుకున్నామంటే ఆ ఫీలింగ్ చెప్పలేము. ఇంకా అరకు బ్రిడ్జ్ అది కేవలం ఒక వంతెన కాదు, ప్రకృతి, పర్వతాలు, మేఘాలు, అడవుల మధ్య ఉన్న ఒక అద్భుతం. మీరు విశాఖ నుంచి అరకు వెళ్ళేటప్పుడు ఈ వంతెనను మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. కారు ఆపి కొన్ని నిమిషాలు అక్కడ గడపండి, నిశ్శబ్దాన్ని వినండి, ఆ చల్లగాలిని, ఆ ఫీల్ని పొందండి. అప్పుడు మీకు అరకు యొక్క అసలైన అందం తెలుస్తుంది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల గురించి మరెన్నో వీడియోలు చేయబోతున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు అరకులోని ఏ స్పాట్ చాలా ఇష్టం కామెంట్లో చెప్పండి. మరో అందమైన ట్రావెల్ కథలో మళ్ళీ మనమైతే కలుద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే అరకులో ఉండే బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ని చూపించాను. అండ్ అలాగే ఈ బ్రిడ్జ్ వల్ల యూజెస్ ఏంటి, అండ్ ఈ బ్రిడ్జ్ ఎందులో వస్తుంది, అలానే ఈ బ్రిడ్జ్ మనకి ఎలా కనిపిస్తుందో చాలా క్లియర్ చూపించాను. అండ్ అరకులో కొత్త బ్యూటీగా యాడ్ అయింది ఈ బ్రిడ్జ్ అయితే. మరి ఇంకా మనమైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు బ్రిడ్జ్ ఎలా అనిపించింది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.